హైదరాబాద్కు బీచ్ను తీసుకొస్తానని మాటిస్తున్నానని ఓ సినిమాలో రాజకీయ నాయకుడు హామీ ఇస్తాడు. ఇతనికి ఏమైనా పిచ్చి పట్టిందా అని ప్రత్యర్థి అంటాడు. కానీ ఆ హామీ ఇచ్చిన లీడరే గెలుస్తాడు. కానీ బీచ్ను తీసుకురాలేడు. అయితే తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి తీసుకొస్తున్నారు. హైదరాబాద్కు బీచ్ తీసుకొస్తున్నారు. కాకపోతే అది రియల్ బీచ్ కాదు, కృత్రిమ బీచ్. భాగ్యనగరంలో ఉపాధికి విద్యకు లోటు లేదు, అలాగే వినోదాలకు హద్దుండదు. కానీ ఒక్కటే లోపం, అదే బీచ్ లేకపోవటం. హైదరాబాద్ సముద్రం ఒడ్డున లేదు, కనీసం 100 కిలోమీటర్ల దూరంలోనూ లేదు. అందుకే బీచ్ అనేది హైదరాబాద్ వాసులకు లోటు. అందుకే టూరిజం శాఖ తీవ్రంగా ఆలోచించింది. కృత్రిమ ఏర్పాటైనా చేయాలని డిసైడ్ అయ్యింది. హైదరాబాద్లో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ బీచ్ ఈ ఏడాది డిసెంబర్లో కొత్వాల్గూడ వద్ద ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసింది. 225 కోట్ల బడ్జెట్తో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంలో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్ట్ సముద్ర తీర అనుభవాన్ని అందించే మానవ నిర్మిత సరస్సు. ఇక్కడ అడ్వెంచర్ స్పోర్ట్స్, ఫ్లోటింగ్ విల్లాస్, వేవ్ పూల్స్ వంటి సౌకర్యాలతో నగరవాసులకు వారాంతపు వినోదాన్ని అందించనుంది. సుమారు 35 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న ఈ ఆర్టిఫిషియల్ బీచ్ సముద్ర తీరాన్ని పోలిన అనుభవాన్ని అందించేలా ఉంటుంది. అలలు కూడా కృత్రిమంగా వచ్చేలా చూస్తారు. ఈ ప్రాజెక్టు డిపిఆర్ ఇప్పటికే సిద్ధమైంది. అంతర్జాతీయ పెట్టుబడిదారులు ఈ ప్రాజెక్టుపై ఆసక్తి చూపుతున్నారు. ఈ ఆర్టిఫిషియల్ బీచ్ కేవలం ఇసుక, నీటితో మాత్రమే పరిమితం కాదు. ఇందులో ఫ్లోటింగ్ విల్లాస్, స్టార్ కేటగిరీ హోటళ్లు, వేవ్ పూల్స్, ఫుడ్ కోర్ట్లు, థియేట్రికల్ వేదికలు, డెకరేటివ్ ఫౌంటైన్స్, పార్కులు, సైక్లింగ్ ట్రాక్లు, స్కేటింగ్, బంజీ జంపింగ్, సెయిలింగ్, సిమ్యులేటెడ్ వింటర్ స్పోర్ట్స్ వంటి సౌకర్యాలు ఉంటాయి. ఈ సౌకర్యాలు కుటుంబాలకు ఒక రోజంతా ఆనందించే అనుభవాన్ని అందించేలా సిద్ధం చేస్తారు. తెలంగాణలో టూరిజం 15,000 కోట్ల మార్కెట్ కలిగి ఉంది. ఈ ఆర్టిఫిషియల్ బీచ్ ప్రాజెక్ట్ హైదరాబాద్ను గ్లోబల్ టూరిజం మ్యాప్లో ఒక ఆకర్షణీయ గమ్యస్థానంగా మార్చడానికి లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టు నగరవాసులకు నగరం వెలుపల ప్రయాణం చేయకుండానే వారాంత వినోదాన్ని అందించడంతో పాటు హైదరాబాద్ను ఒక డైనమిక్ అర్బన్ రీట్రీట్గా రూపొందించనుంది. కొత్వాల్గూడ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఉండటం వల్ల అద్భుతమైన కనెక్టివిటీ, విస్తరణ సామర్థ్యాన్ని కలిగి ఉంది. నిర్మాణ సమయంలో పర్యావరణ రక్షణ చర్యలను అమలు చేయడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ స్థిరమైన అభివృద్ధిని నిర్ధారించేలా ఈ ప్రాజెక్టును నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టు విజయవంతంగా అమలైతే హైదరాబాద్ను ఒక ల్యాండ్ లాక్ నగరం నుండి ఒక ఆకర్షణీయమైన టూరిజం హబ్గా మార్చే అవకాశం ఉందన్న అభిప్రాయం ఉంది. ఇదేదో ల్యాండ్ కోసం వేస్తోన్న స్కెచ్ కాకపోతే నిజంగానే ఈ టూరిజం అట్రాక్షన్ అందుబాటులోకి తెస్తే హైదరాబాద్కు మంచిదేనని అనుకోవచ్చు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.